సరే గురుగారు మరొక సందేహం అండి. గుంటూరు నుంచి రాజేశ్వరి గారు రాస్తున్నారు. గణపతి ఇంట్లో లేదా మండపంలో ఉన్నన్ని రోజులు అఖండ దీపం ఉండాలా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. మంటపంలో కానీ మన ఇంట్లో కానీ ప్రాణజ్యోతితో మనం స్వామిని ఆవాహన చేశాం. నిజానికి దేవతారాధన అంటే దీపారాధన. అది కేవలం అర్చామూర్తి విగ్రహ స్వరూపం మాత్రమే. మనం ఆరాధించేది దీపం స్వరూపంలో ఉండే దైవశక్తి. దేహం ఉంది, దేహంలో ఆత్మజ్యోతి ఉంటుంది. ఈ ఆత్మజ్యోతికి ప్రతీకగా ఇక్కడ ఒక విగ్రహం పెట్టి ఈ విగ్రహంలో ఒక శక్తి ద్యోతకమయ్యే విధంగా దీపం వెలిగించాం. వెంటనే మనం గచ్చ సర్వశ్రేష్ఠ అని చెబితే దీపం ఉంచే అవసరం లేదు. అలా కాకుండా 3 రోజులు 5 రోజులు లేదా చతుర్దశి వరకు ఇలా సంకల్పం దీక్ష పెట్టుకున్నప్పుడు దీపం ఉండవలసిందే. ఏవైనా కారణాల చేత మధ్యలో దీపం కొండెక్కవచ్చును, దీపం కాస్త కొడిగట్టవచ్చును, ప్రమాదమేమీ లేదండి. దేనికి భయపడే అవసరం లేదండి. అలా ఒకవేళ పొరపాటున దీపం కొండెక్కితే ఆ పాత వత్తిని అలాగే ఉంచి కొత్త వత్తి దానికి సరివేసి మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు. ప్రమాదమేమీ లేదు. ప్రమోదంగానే స్వీకరిద్దాం. పరాకు చూపకుండా, ఏమరిపాటు చూపించకుండా శక్తితో, దీక్షతో, భక్తితో దీపం వెలిగించాలి. అఖండ దీపం ఉండడం మంచిది, శ్రేయస్కరమవుతుంది. ఏవైనా కారణాల చేత ఒకవేళ ఆ దీపం కొండకెక్కితే కూడా భయపడే అవసరం లేదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. అలాగే ఆవాహన చేశాం, దీపం వెలిగించాం, మా ఇంట్లో అఖండ దీపం అలవాటు లేదండి అని కూడా కొందరు అంటారు. అలా అంటే ఆ స్వామికి మనం అప్పుడే ఉద్వాసన చెప్పినట్లు అవుతుంది. కానీ మన నియమాన్ని అనుసరించి మన ఇంట్లో 3 రోజులు పూజ చేస్తామండి, రాత్రి వేళ మళ్ళీ పూజ చేస్తామండి అంటే మళ్ళీ దీపం వెలిగించాలి, మళ్ళీ అశ్నీతి అనే మంత్రం చదవాలి, మళ్ళీ ఆవాహన చేయాల్సిందే. దీపం ఉన్నది, స్వామి ఉంటాడు. దీపం మలుగుతున్నది, కొడిగడుతున్నది, స్వామి కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు, మరో దీపం ఉన్న చోట చూచుకుంటాడు. ఇటువంటి సుకుమారమైన భావనలతో భక్తుడు అర్చన చేయాలి. కనుక దీపం ఉంది, పరమాత్ముడు ఉంటాడు. అఖండ దీపం వెలిగించడం మంచిది. 1. 2, మధ్యలో ఏవైనా 10 రోజులు ఏవైనా కారణాల చేత దీపం కొడిగడితే లేదా కొండకెక్కితే ఏ దోషము కాదు. ఆ పాత వత్తి అలాగే ఉంచాలి, కొత్త వత్తి సరిపోసి 2 కలిపి మనం వెలిగించాలి. ఒక్కసారి గణపతిని స్తోత్రం చేయాలి, అంత చాలు. పెట్టుకోవడం మంచిది.